born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. తిరుమల పరకామణి చోరీ కేసును రాజీ చేయడం సమంజసం కాదని హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి, ఏపీ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం సహా పలువురు వక్తలు పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఓ హోటల్లో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 2023లో పరకామణిలో రవికుమార్ అనే క్లర్క్ డాలర్ల దొంగతనానికి పాల్పడిన ఘటనపై సమావేశం నిర్వహించారు. పరకామణి చోరీ కేసు ఘటనపై లోతుగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని వక్తలు కోరారు. అది ఆ డాలర్ల కట్ట ఆయన దగ్గరికి ఎట్లొచ్చింది? వేరే వాళ్ళ సహాయం లేకుండా అట్లా రాదు ఆయన దగ్గర. ఎందుకంటే ఆయన లెక్కబెట్టే ప్రక్రియ లేడు. అది ఆయన ఒక్కని ద్వారా జరిగే పని అయితే నేను అనుకోనది. ఇది ఏదో ఇంట్లో చేసిన దొంగతనం కాదు. అది సాక్షాత్తు దేవుని గుడిలో చేసిన దొంగతనం. అది దానికి మామూలు శిక్ష పడకూడదు. కానీ కొద్ది రోజుల్లోనే కాంప్రమైజ్ చేసినారు. అది ఈ ఒక్కరోజు దొరికితేనే నీకు అన్ని దొరికింది. ఇంతకాలం ఎంతో జరుగుతుండేది. అంటే డిపార్ట్మెంటల్గా పరిశీలిస్తే ఇంకా చాలా దొరికేది. అది కానీ ఈ రకంగా కేసు మూసేయడం అన్నది సమంజసం కాదు. ఈ ఆస్తులు డొనేట్ చేసే వ్యక్తి యొక్క ఉద్దేశ్యాలని పత్రికాముఖంగా చేయాలి కాబట్టి కాలాతీతం అయిపోతుంది, సమయం లేదు కాబట్టి సమయాభావం వల్ల దీనికి ఎగ్జంప్షన్ అడుగుతూ బోర్డుకి తీర్మానం పెట్టారు. ఆమోదం ఇచ్చినట్టుగా మినిట్స్కి ఆనాటి చైర్మన్ సుబ్బారెడ్డి గారి సంతకం కూడా మనకి కనిపిస్తున్నది. మరి ఒక పక్కన 7 ప్రాపర్టీలు వస్తున్నాయి. ఆ ప్రొసీడింగ్స్లోనేమో సబ్జెక్ట్లో 13 అని ఉన్నాయి. అందులో రాసిన లిస్టులోనేమో 14 నేను లెక్క పెట్టగలుగుతున్నాను. సో దీంట్లో చాలా చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. స్వామివారి యొక్క ఆస్తులు పరిరక్షించవలసిన సంస్థ ఇంత నిర్లక్ష్య వైఖరితో ఉండడం అన్నది ఇది ఏమాత్రం సమంజసంగా లేదు. ఏదో కేసు క్లోజ్ అయినంత మాత్రాన అతను చేసిన తప్పు అది అబ్జాల్వ్ కాదు. ఇది బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లా. కోట్లాది మంది ఆ దైవం మీద నమ్మకం పెట్టుకున్నటువంటి యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి జరిగింది అని అంటే ఒక యజమాన్యమే కాదు, కోట్లాది భక్తులు కూడా బాధపడేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ఇక్కడ వాళ్ళ మనోభావాన్ని, వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ ఒక భక్తిని మనం దృష్టిలో పెట్టుకొని దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.